ఏలూరులో జాతీయ రహదారి పక్కన పొదల్లో స్పృహ తప్పి పడి ఉన్న బాలిక ఘటనపై పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు. బాలికను అసలు ఎవరు పడేశారు, మానసిక వికలాంగురాలు కాబట్టే వదిలి వెళ్లిపోయారా అనే కోణంలో కూడా ఇటు విచారణ కొనసాగుతోంది. బాలికను ఎవరైనా గుర్తిస్తే 100కు డయల్ చేయాలని పోలీసులు సూచించారు. ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించి వారి నుండి డీటెయిల్స్ ను తీసుకుంటున్నారు. బాలికకు సుమారు 5 ఏళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు పోలీసులు. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఏలూరు శివారు ఆశ్రమ్ హాస్పిటల్ సమీపంలో జాతీయ రహదారి పక్కన పొదల్లో బాలిక పడి ఉన్న ఘటన కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలికను హుటాహుటిన ఆశ్రమ్ హాస్పిటల్ కి తరలించారు. అత్యవసర వైద్యం అందించి బాలిక ప్రాణాలు కాపాడారు వైద్యులు. బాలిక మానసిక వికలాంగురాలని గుర్తించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ప్రెసెంట్ ఆ బాలిక హెల్త్ సిచ్యువేషన్ ఎలా ఉంది, పోలీసులు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి బాలిక ఏలూరు ఆశ్రమ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. వైద్యులు ఆమెకి చికిత్స అందిస్తున్నారు. ఆమె మానసిక వికలాంగురాలు కావడంతో మాట్లాడే పరిస్థితుల్లో లేదు, మరోపక్క నడవలేదు. అట్లాగే తను చెప్పాలనుకున్న విషయాన్ని కూడా పోలీసులు అర్థం చేసుకునే పరిస్థితి. జాతీయ రహదారిపై ఏలూరు శివారు ఆశ్రమ ఆసుపత్రి వద్ద జాతీయ రహదారి పక్కన ఈ 6 ఏళ్ల బాలికను ఎవరు పడేశారు, అంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, అసలు ఈమె ఎన్నాళ్ళ క్రితం అక్కడ పడిపోయింది అనే దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఒక పొదల్లో 6 ఏళ్ల బాలిక ఉందంటూ కూడా ముందు మృతదేహం అనుకున్నారు. కనీసం దగ్గరికి కూడా వెళ్ళడానికి స్థానికులు భయపడ్డారు. ఆ జాతీయ రహదారి వద్ద నుండే ఆ సంఘటనా స్థలం నుండి 100కి డయల్ చేశారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని బాలికను చూస్తే బాలిక ప్రాణాలతోనే ఉండటం గమనించారు. వెంటనే ఆశ్రమ ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ వైద్యులు చికిత్స అందించారు. సత్తాజ్ అసలు కనీసం మాట్లాడలేని పరిస్థితుల్లో మానసిక దివ్యాంగురాలైనటువంటి బాలికను ఈ విధంగా ఇంత దారుణంగా వదిలించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఆడపిల్ల కనీసం చేయలేక ఈ విధంగా తీసుకొచ్చి పడేశారా, లేకపోతే అసలు అక్కడికి బాలిక ఏ విధంగా చేరుకుంది? కొన్ని నడక వచ్చి ఉంటే ఇంట్లో తప్పిపోయి అక్కడికి వెళ్ళి పడిపోయింది అనుకోవచ్చు, స్రోత పడిపోయింది అనుకోవచ్చు. కానీ ఆ బాలిక నడవలేని పరిస్థితుల్లో ఉంది. మరి అటువంటి బాలికను, అంత దయనీయ పరిస్థితిలో ఉన్నటువంటి బాలికను ఎవరు తీసుకువచ్చి అంత అన్యాయంగా అక్కడ ఎవరు వదిలి వెళ్ళారు, ఎన్ని రోజులు అయి ఉంటుంది అనే దాని మీద కూడా పోలీసులు చెప్పలేని పరిస్థితి. పూర్తి స్పృహ కోల్పోయి ఇక కొద్దిసేపట్లో చనిపోతుందేమో అన్నంత స్థితిలో పోలీసులు ఆమెను వెంటనే తీసుకెళ్లి ఆసుపత్రికి చేరిస్తే వైద్యులు ఆమెను బతికించిన పరిస్థితి. ఆమె ఫోటోను పోలీసులు విడుదల చేశారు. ఎవరైనా గుర్తిస్తే వెంటనే పోలీసులకి సమాచారం అందించాలి, దగ్గరలో పోలీస్ స్టేషన్లో చెప్పాలంటూ కూడా పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు. మరోపక్క ఐసీడీఎస్ అధికారులు కూడా ఏలూరు జిల్లాకు సంబంధించి ఐసీడీఎస్ అధికారులు కూడా పోలీసులు సమాచారం అందించారు. అంటే ఒకవేళ ఈ పాప పేరు మీద ఏమన్నా పెన్షన్ ఏమన్నా తీసుకున్నా, లేకపోతే సచివాలయాలకు అనుసంధానంగా ఉన్న దాంట్లో ఒకవేళ పెన్షన్ అప్లై చేసినా, లేకపోతే ఐసీడీఎస్ వారికి తప్పనిసరిగా పాపను గుర్తుపట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నెట్వర్క్ వారు ఉంది కాబట్టి ఐసీడీఎస్ అధికారులు కూడా ఈ 6 ఏళ్ల బాలిక ఫోటోను అధికారులు పంపించడం, అట్లాగే ఆశ్రమ ఆసుపత్రి దగ్గర కూడా వారిని పిలిపించడం జరిగింది. బాలిక పూర్తి స్థాయిలో కొంత కోలుకున్న తర్వాత ఆమె ఐసీడీఎస్ అధికారుల సంరక్షణలో ఉంటుందని కూడా పోలీసులు చెప్పారు. కానీ ఇంత కఠిన నిర్ణయం తీసుకున్న తల్లిదండ్రులు కానీ, లేకపోతే సంరక్షకులు కానీ, ఎవరైనా కానీ వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని అయితే అక్కడ స్థానికులు కోరుకునే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ సాగర్. आगे चल के वीडियो बनाना।